బాక్స్లో మనకు చిన్న ఇటుకలు అనేవి వచ్చాయన్నమాట. సో ఇవి చాలానే ఉన్నాయి. విండోస్ డోర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కొన్ని త్రిబుల్ ఉన్నాయి, కొన్ని డబల్ ఉన్నాయి. విండోస్ కొంచెం పెద్ద మెయిన్ డోర్ ఒకటి ఉంది. ఈ విధంగా ఇది ఒకటి ఇచ్చారు. ఇది ఇలా పార్టీషన్ లాగా చేసుకొని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇల్లు లుక్ వచ్చే విధంగా ప్లాన్ అన్నమాట. ఎక్కడెక్కడ విండో వస్తుంది, మెయిన్ డోర్ అన్నమాట. ఇక్కడ ఒక విండో వస్తుంది, ఇక్కడ ఒక విండో వస్తుంది, ఇక్కడ ఒక, ఇది ప్లాను. మనకు ఇక్కడ మెయిన్ డోర్ అనేది వస్తుంది, మిగిలినవన్నీ కూడా విండోసే పెట్టడానికి అన్నమాట. సో ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి, డిజైన్లో వచ్చాయన్నమాట. కింద కానివ్వండి, పైన, ఇంకా ప్లాన్ని బట్టి ఎలా ఉందో చూసుకొని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే ఒక మంచి క్రాఫ్ట్తో వచ్చేసాను అనమాట. నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఏమేమి వచ్చాయి ఏంటి అనేది కంప్లీట్గా చూపించిపోతున్నాను. ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి, నాకు పర్సనల్గా నచ్చి తీసుకున్నాను అనమాట. సో చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను, ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉంటుందా అని. ఫైనల్లీ అయితే నాకు లభించింది. సో మీకు చూపించేస్తాను ఏమేమి ఉన్నాయా అని. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మంచి మంచి క్రాఫ్ట్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అన్నీ కూడా మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడు బాక్స్లో ఏముందో చూసేద్దామా. సో ఇదే అనమాట బాక్స్లో వచ్చేసి చిన్న చిన్న బ్రిక్స్ ఉండబోతున్నాయి, అంటే చిన్న చిన్న ఇటుకలు. సో ఆ ఇటుకలతో ఇల్లు కూడా కట్టచ్చు మనం. అది ఎలా అనేది కూడా చూసేద్దాం. ఏమేమి ఇచ్చారు ఈ బాక్స్లో కంప్లీట్గా అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. టంటడా, చూసారంటే ఇక్కడ ఇటుకల ప్యాకెట్ కనిపిస్తుంది కదా. ఇంకా చాలా వచ్చాయి. నేను బాక్స్ ఇటు సైడ్ పెట్టి కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. బాక్స్లో మనకు చిన్న ఇటుకలు అనేవి వచ్చాయన్నమాట. సో ఇవి చాలానే ఉన్నాయి. మనమైతే కింద గ్రౌండ్ ఫ్లోరు, అలానే చిన్న పెంట్ హౌస్ దానికోసం తీసుకున్నాం కాబట్టి ఒక ప్యాకెట్ ఇటుకలు అయితే వచ్చేసాయి అన్నమాట. కింద ప్లాన్ కూడా వచ్చింది. అండ్ చిన్న చిన్న డోర్సు, చిన్న కిటికీలు, విండోస్ డోర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కొన్ని త్రిబుల్ ఉన్నాయి, కొన్ని డబల్ ఉన్నాయి. విండోస్ కొంచెం పెద్ద మెయిన్ డోర్ ఒకటి ఉంది, అలానే పెంట్ హౌస్కి ఒక మెయిన్ డోర్ ఉంది. అలానే మనకు పెంట్ హౌస్ పైన పెంకుల్లాగా కనిపించే విధంగా ఇది ఒకటి ఇచ్చారు. ఇది ఇలా పార్టీషన్ లాగా చేసుకొని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట, ఇల్లు లుక్ వచ్చే విధంగా. సో మనకు ఒక రఫ్ పేపర్స్, ఏదైనా క్లీన్ చేయడానికి చిన్న పేపర్ ఇచ్చారు. ఏంటంటే మనకు సిమెంట్ ఏదన్నా ఎక్కువ పడ్డా క్లీన్ చేసుకోవడానికి. సిమెంట్ మటుకు కొంచెమే ఇచ్చారు, ఇది సరిపోతుందో లేదో చూసుకోవాలి. లేదంటే మనము వైట్ సిమెంట్ కానీ లేకపోతే న్యాచురల్ సిమెంట్ కానీ కొనుక్కొని కొంచెం కట్టుకోవాలన్నమాట. ఇదైతే సరిపోదనే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బ్రిక్స్ ఉన్నాయి. ఇది మనకు పెంట్ హౌస్ ప్లాన్ అన్నమాట. ఎక్కడెక్కడ విండో వస్తుంది, మెయిన్ డోర్ అన్నమాట. ఇక్కడ ఒక విండో వస్తుంది, ఇక్కడ ఒక విండో వస్తుంది, ఇక్కడ ఒక విండో వస్తుంది. బ్యాక్ సైడ్ అన్నీ కూడా బ్రిక్స్ ఏ విధంగా పెట్టాలి, మనకు పెద్ద బ్రిక్ పెట్టాలా, చిన్న బ్రిక్ పెట్టాలా అనేది కూడా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అండ్ పెంట్ హౌస్ అని కూడా ఇచ్చారు. మీళ్ళదంతా కాంపౌండ్ వాళ్ళ కట్టుకొని ఇక్కడ ఇల్లు వచ్చేస్తుంది, చిన్నది కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా చాలా ఎక్సైట్గా ఉన్నాను. ఇది కట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు షేర్ చేస్తాను. అలానే ఈ బాక్స్లో ఇంకొన్ని వచ్చాయి. ఫస్ట్ అయితే కింద హౌస్ ప్లాన్ కూడా చూసేద్దాం. హౌస్ వచ్చేసరికి మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇది ప్లాను. మనకు ఇక్కడ మెయిన్ డోర్ అనేది వస్తుంది, మిగిలినవన్నీ కూడా విండోసే. ఇక్కడ డబల్ది, త్రిబుల్ది అలా ఎన్ని విండోస్ ఉన్నాయో అన్ని చూసుకోవాలి. అండ్ బ్రిక్స్ కూడా చూడండి, మనకు పెద్దవి, ఇక్కడ చిన్నది ఎలా ఇచ్చారో, చిన్న బ్రిక్స్ పెద్దవి. మరి ఇందులో చిన్న బ్రిక్స్ రాలేదనుకుంటున్నారా? ఇందులో వచ్చి ఉంటాయి, చూసేద్దాం అది కూడా. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇది ప్లాను. మనకు హాలు, ఒక రూము, ఒక కిచెను అలా ఉండొచ్చు నాకు తెలిసి. ఇది కిచెను, ఇది బెడ్రూము, హాలు. సో 3 రూమ్స్, పైన పెంట్ హౌస్ అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేటట్టు మినియేచర్.
మన మినీ ఫుడీ ఛానల్లో లతా వాళ్ళ ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. సో నెక్స్ట్ ఇవి మనకు బాల్కనీకి సరిపోయేవి. ఇదేంటంటే పెంట్ హౌస్కి ఇది ఇచ్చారు కదా కాంపౌండ్ వాళ్ళంతా వీటితో కట్టడానికి అనమాట. సో ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి, డిజైన్లో వచ్చాయన్నమాట. కింద కానివ్వండి పైన, ఇంకా ప్లాన్ని బట్టి ఎలా ఉందో చూసుకొని ఇది ఒక పిల్లర్ లాంటిది వచ్చింది. అండ్ ఇవి సింగిల్వి కూడా ఉన్నాయి అన్నమాట, ఎక్కడన్నా కార్నర్స్లో పెట్టడానికి. ఇవి మొత్తం త్రిబుల్ వచ్చాయి, ఇవి సింగిల్ ఇచ్చారు. అలానే బ్రిక్స్లో కార్నర్ బ్రిక్స్ ఒకటి, చిన్న స్క్వేర్ టైప్ బ్రిక్స్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా అన్నీ ఉండే విధంగా చూసుకున్నారనమాట. సో ఇల్లు అయితే కట్టేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎలా కట్టాలి అనేది చూపిస్తాను. సో అస్సలు మిస్ కాకండి. చిన్న ఇటుకలతో మనం ఇల్లు ఎలా కట్టచ్చు అనేది చూసేద్దాం. ఇది కనుక కంప్లీట్ అయిన తర్వాత నేనే ఓన్గా బ్రిక్స్ తయారు చేసి ఎలానో కూడా కట్టే విధంగా చూపిస్తాను. సో బ్రిక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో, చిన్న చిన్న బ్రిక్స్ మనం ఇంత ఖర్చు పెట్టకుండా, ఇప్పుడు నాకు దీనికి చాలానే ఖర్చు అయింది. సో ఇంత ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే ఏ విధంగా కట్టుకోవచ్చు అనేది చూపిస్తాను. తక్కువ ఖర్చులో ఇలాంటి బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇల్లు కట్టుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను వీలైతే, లేకపోతే నెక్స్ట్ వీడియోలో కట్టిన తర్వాత ఎలా ఉందో కంప్లీట్గా చూపిస్తాను. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అన్నిటితో మనం ఒక ఇల్లు అయితే కట్టేద్దాం. సో తర్వాత ఈ ఇల్లు కట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనమే ఓన్గా బ్రిక్స్ తయారు చేసి మళ్ళీ ఇంకో చిన్న ఇల్లు అయితే కడదాము మినియేచర్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. బాయ్.